షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ది లార్డ్ హ్యాత్ అపియర్డ్ ఆఫ్ ఓల్డ్ ఇన్ టు మీ సేయింగ్, యా, I have loved thee with an everlasting love, therefore with loving kindness have I drawn thee. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాట, దేవుడు నాతో ప్రత్యక్షమై చెప్పాడు అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి ఈ ప్రేమ అనే పదం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కొందరు దేవుని ప్రేమ దేవుని ప్రేమ, లేకపోతే మరికొందరు దేవుడి కృపను బట్టి అని పదాలు వాడుతూ ఉంటారు. పిల్లరా, ఏం చేసింది దేవుని ప్రేమ? దేవుని కృపలో భాగమైనటువంటి దేవుని ప్రేమ ఏం చేసింది? మన కోసం ప్రాణమిచ్చింది. ఎవరైతే పాప విముక్తి పొందారో, ఎవరైతే భవిష్యత్తులో పాప విమోచన పొందబోతున్నారో, వాటంతటికీ మూలాధారం ఏమిటో తెలుసా అండి? శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమ. ప్రేమించాడు కాబట్టి క్షమిస్తున్నాడు, ప్రేమించాడు కాబట్టి రక్షిస్తున్నాడు. ఆయన విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు విడువని దేవుడు. విడువక ప్రేమిస్తాడు, విడువక కృప చూపిస్తాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, మన నుండి ఆయనకి ఏమి లాభం లేదండి. మన ద్వారా ఆయనకి ఏదో లాభం వస్తుందని ఆయన ప్రేమించట్లేదు. అదే లోకములో అయితే అలా ప్రేమిస్తారేమో. లాభసాటి ఉంది అంటే, ఇక్కడి నుంచి మనకు పర్లేదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే విపరీతంగా ప్రేమను ప్రదర్శిస్తారేమో. కానీ దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన కోసం శిలువలో ప్రాణమిచ్చి చనిపోయాడు. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మనుషులు విడిచిపెట్టొచ్చు, కానీ దేవుడు విడువనివాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనను మాట్లాడాడే భక్తులతో అది మనకు వర్తించదా? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. ఆయన కృప వెంబడి కృపను పంపిస్తాడు. నిరంతరము శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రియులారా, కొంతకాలం ఆగిపోయేది కాదండి ఈ ప్రేమ. శాశ్వత కాలము ప్రేమించేది. ఎందుకో తెలుసా? ప్రేమ అనేది ఈ భూమి మీద మాత్రమే ఉండేది కాదండి. దేవునికి మనకి మధ్య పరలోకం వెళ్ళినా కూడా దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకనే భక్తుడు పౌలు చెప్పినట్టు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. ఎందుకంటే విశ్వాసము, నిరీక్షణ భూమి మీద ఉన్నంత వరకే. పరలోకి వెళ్ళిన తర్వాత అవసరం లేదు. ఇక అక్కడ ఉండాల్సింది, దేవునికి మనకి మధ్య ఉండాల్సింది ప్రేమే. ఇక్కడ ఇర్మియా ద్వారా మాట్లాడిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన దగ్గర ఏదో ఉందనో, మన ద్వారా ఏదో లాభం ఉందని కాదని మరొకసారి మీకు చెప్తున్నాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అర్హత లేని మనల్ని అర్హులుగా చేస్తున్నాడు పరలోకానికి. విడిచిపెట్టుటలేదు. విడిచిపెడితే ప్రమాదంలో పడిపోతాం. ఆయన చెయ్యి వదిలితే మనం ఎందుకు పనికిరాం? ప్రభువా, తరతరముల నుండి నీవు మా దేవుడు అని భక్తులు కొనియాడారే, నీ కృపను వివరింప తరమా అన్నారు, వర్ణించ తరమా అన్నారు. ప్రేమామయుడు తన కృపలో భాగమైన ప్రేమను శాశ్వతంగా మనకు అందిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యులు అండి మనం. మనం గొప్పవాళ్ళం, అందగాళ్ళం, మరొకటి కాదు ప్రియులారా. ఆయన ప్రేమిస్తున్నాడు. శాశ్వత కాలము వరకు ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. కారణం ఆయన ప్రేమ స్వరూపి.
నీలో ప్రేమ అనే సుగుణాన్ని కూడా ఆయనే పెట్టాడు. నువ్వు తిరిగి ప్రేమించగలవా దేవుణ్ణి? దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుని ఇష్టాన్నే జరిగిస్తావు. ఎందుకో తెలుసా? ప్రేమించిన వారికి ఇష్టాయిష్టాలు తెలుస్తాయి. మన పట్ల విడువక కృప చూపిస్తున్నాడు. ఆ కృపకు మనం అర్హులమా? కాదు కదా, కానీ కృప చూపిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆయన్ని హత్తుకుందాం, ఆయన నామాన్ని స్మరిద్దాం, స్తుతిద్దాం, గణపరుద్దాం. దేవుని కృపను కొనియాడుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.